నుంచి ఉందన్న ఈ వ్యవస్థ ఇట్లా రోడ్ బాగాలేదు? ఇది ఎప్పటికీ ఉంటుంది అన్న, కంటిన్యూగా ఉంటుంది. అంటే మీరు ఎప్పటి నుంచి చూస్తుంది ఇది? ఇది దాదాపు ఒక వారం రోజులు బంద్ అయినంటే క్లీన్ చేసినట్టే మళ్ళీ జామ్ అయితేనే ఉంటాయి కంటిన్యూగా. ఎక్కడ నుంచి వస్తున్నాయి నీళ్ళు? ఇది పైనుంచి తాండాని ఉంటది, అక్కడ నుంచి లీక్ అయితే ఉంటాయి అన్న. డ్రైనేజ్ వాటర్ ఇది. డ్రైనేజ్ వాటర్ అంటే హాస్టల్ అంటూ కొందరు కమర్షియల్ కాంప్లెక్స్ అంటే ఇవి హాస్టల్ అయినందువల్ల వచ్చేస్తున్నాయి అన్నమాట. అవి మోరీ జామ్ అయ్యి ఎక్కువ శాతం అనేది హాస్టల్ వల్లనే పొందుతుంది అనమాట. కంప్లైంట్ ఇచ్చినా ఇప్పుడు ఏరియాలో మీరు ఇన్ని సంవత్సరాలు షాప్ పెట్టుకున్నారు? ఇచ్చినామన్న, జిహెచ్ఎంసీకి ఇచ్చినాం. ఏమంటారు జిహెచ్ఎంసీ అధికారులు? వస్తువులు చేస్తారు, పోతున్నారు, మళ్ళీ అవుతుంది, జామ్ అవుతుంది అన్న. అంతే. దీనికి పరిష్కారం ఏం దొరకట్లేదా? అది మెయిన్ లైన్ కాబట్టి ఇక దానికైతే పరిష్కారం అయితే ఇప్పుడు పర్సన్కి ఏం లేదన్న. మరి వర్షాలు పడ్డప్పుడు ఎట్లున్నది ఇక్కడ సిచ్యువేషన్? వర్షం పడ్డా అంటే మొత్తం ఫుల్ పారుతుంది. ఇంకా వాటర్ నడవడానికి కూడా ఇబ్బంది. నడవడానికి కూడా ఇబ్బంది. వాటర్ వస్తాయా? షాప్ల వరకు అయితే రాదన్న. అని ఇబ్బంది, కస్టమర్స్ రానికి కానీ మీరు తిరగడానికి మాత్రం ఇబ్బంది. ఎవరు నడుచుకుంటా పోవాలన్నా కూడా కష్టం అన్న, రోడ్ ఫుల్ వాటర్ పోతుంది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు షాప్ పెట్టారు మీరు ఇక్కడ? నేను 8 years అవుతుంది. 8 years నుంచి షాప్. ఈ 8 సంవత్సరాల ఎప్పుడన్నా ఇట్లాంటి వ్యవస్థ లేదన్న, ఈ 1-2 years నుంచి ఇది అవుతుంది. 1-2 years అంతకుముందు బాగానే ఉన్నాయి. అంతకుముందు బాగానే ఉంది. మరి ఇప్పుడే ఇంత సడన్ ఇంత ఎందుకు అయింది అన్నట్టు? ఇవి హాస్టల్స్ అవి ఎక్కువ అయినాయి అన్న, లైన్ చిన్నగా ఉన్నట్టుంది. కొద్దిగా వర్షం పడ్డదంటే ఇక అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది.